నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగరాభివృద్ధికి మంచి సంకేతమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. సోమవారం నల్గొండ నగర మేయర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్గొండ కార్పొరేషన్ పరిధిలోని 48 మంది కార్పొరేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అధికారంలో ఉన్నంతకాలం కార్పొరేటర్లు ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలని మంత్రి సూచించారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ఫ్రీ కరెంటు బిల్లు చెల్లించిందని, ఒక్కో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల వరకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరిచయాలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 700 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్పష్టం చేశారు. మేయర్తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభివృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. 3 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండి పూర్తిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. తనకు పదవులు ముఖ్యమేమీ కావని, అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గెలిచిన ప్రతి ఒక్కరూ అభివృద్ధి కోసం కృషి చేయాలని, 3 ఏళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని వెంటనే మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ అఫన్ అలీ, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ అమీర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి ఎన్నిక కార్పొరేషన్ చరిత్రలో ఉన్న విధంగా 48 మంది గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా అభినందిస్తూ మాకు ఎంఐఎం ముగ్గురు సపోర్ట్తో పాటు ఇంకా కూడా ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా జాయిన్ కావడం జరిగింది. మామిళ్ళగూడెం, అలాగే 18th వార్డ్, 42 వార్డ్, టోటల్ 30 మంది సభ్యులతో ఏకగ్రీవం ఎన్నిక జరిగింది. ఎవరు పోటీ కూడా చేయలేదు. 48లో ఏకగ్రీవం 35 మందితో ఏకగ్రీవంగా మా మేయరు, డిప్యూటీ మేయరు చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఆమీర్ డిప్యూటీ మేయర్గా, ఇంకా మైనార్టీలో కొందరు సీనియర్లు ఉన్నా, 3వసారి కౌన్సిలర్గా. ఎప్పుడు కూడా అందరూ మా దగ్గర గెలిచిన మైనార్టీ ఎంఐఎం ఇద్దరు, మా దాంట్లో 8 మంది 10 మంది మైనార్టీ కౌన్సిలర్ గెలిచారు. సో వారికి ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి వైస్ చైర్మన్గా ఆమీర్ని డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సహకరించిన మా నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి మొదలుపెట్టుకొని ఆ శంకర్ నాయక్ నుంచి వరకు బీఫామ్లు అన్ని తీసుకొని వాళ్ళే చేయడం. నేను ప్రచారం వరకే పరిమితమైన, ప్రచారం కూడా నా ఎన్నికల కంటే ఎక్కువ జరిగిన. ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. బై మిస్టేక్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయి ఏమాత్రం జరిగినా రేపు సీఎం దగ్గర పోయి నాకు 500 కోట్లు కావాలంటే ఎట్లా ఇస్తాడు? నేను ఎంపీ మినిస్టర్ కాగానే ఒక్కసారి అడగగానే 109 కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిండు. కార్పొరేషన్ అడగగానే క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి, కార్పొరేషన్ అంటే మహానగరం, డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నేను ఎంపీగా పనిచేసిన అనుభవంతో నాకు మొత్తం స్కీమ్స్ తెలుసు ఎట్లున్నాయి. స్టేట్ గవర్నమెంట్ మున్సిపాలిటీ ఉంటే 30-40% మేము పెట్టాలి, 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా స్కీమ్స్ ఉంటాయి. ఈ కార్పొరేషన్కి ఏంటంటే 100% వాళ్ళే ఇస్తారు. సో కార్పొరేషన్ తేవడానికి నా కారణం అది. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ చేసే పుణ్యం అంటే 6 లక్షల కోట్లు అప్పు చేసి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్లు మిత్తిలు కడుతున్నాం. 7,000 కోట్ల ఒరిజినల్ కట్టి శాలరీలు ఇచ్చుకుంటా, ఆఖరికి పెన్షనర్స్ కూడా 129,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిండు. ఆ 9,000 కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నెలకు 700 కోట్ల లెక్క మేము చెల్లిస్తున్నాం. నేను నల్గొండ టౌన్లో కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, మీ ద్వారా ఇక్కడ ఉన్న కౌన్సిలర్స్, మేయర్ గారికి మీరు వార్డు వైజు మన దగ్గర ఎంతమంది రిటైర్డ్ వాళ్ళ టోకెన్ నెంబర్ తీసుకొని నాకు ఇవ్వండి. దశలవారుగా నల్గొండ కాన్స్టిట్యున్సీ వరకు స్టేట్ మొత్తం ఒకసారి అంటే ఇప్పించాలంటే సరే స్టేట్ ఇష్యూలు ఉన్నా నా దగ్గరికే వస్తారు. ఫస్ట్ నల్గొండ నాకు ముఖ్యం కాబట్టి నల్గొండ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, అటెండర్లు ఉంటారు. మన ఒక కలెక్టర్ ఆఫీసులో అటెండర్ రిటైర్ అయిపోయి ఆయనకు 4 ఏళ్ళకెళ్ళి పెండింగ్ ఉందంటే ఆయనకు 72 లక్షలు ఇప్పించిన. ఎంత సంతోషం అంటే ఆయన తిరిగి చచ్చిపోయిన సార్ సెక్రటరియట్ అన్నాడు. కార్పొరేషన్తో చాలా లాభాలు ఉంటాయి. ఉద్యోగుల అత్యారే పెరగడం కానీ, మహానగరంగా పిలవడం కానీ, ఇంకా కూడా కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చే ఆలోచన. 2-3 కోకా కోలా 2-3 కంపెనీస్ అడిగినా అది నల్గొండ కనగల్ మధ్యలో
నల్గొండ టు ధర్వేశ్వరం 50 కోట్లతో డివైడర్తో సెంట్రల్ లైటింగ్ నల్గొండ టౌన్లో లైటింగ్ చూసినా మీరు డెవలప్మెంట్ సంక్షేమం స్కీమ్స్ సన్న బియ్యం తెల్ల కార్డులు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇంకొకటి మర్చిపోతున్నా ఒక 4,000 ఇల్లు కట్టాలనే ప్రపోజల్తో నార్కెట్పల్లి నల్గొండ మధ్యలో 2 ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఇస్తాం. ఫస్ట్ ఇంటి ఓన్ స్థలం ఉన్న వాళ్ళకి 700 ఇచ్చినాం పోయినసారి. ఈ సంవత్సరం మనం ఒక 1000 ఇస్తాం. మా కార్పొరేటర్ వచ్చింది కాబట్టి మా కమిషనర్ మా మేయర్ గారికి మీరు లిస్ట్ ఇస్తే వార్డు వైజు వచ్చే 1000లో వాడికి 20 వస్తాయి. కొంత ప్లాట్ ఉన్న వాళ్ళకు. ప్లాట్ లేని వారి గురించి ఆలోచించి వాళ్ళకు ల్యాండ్ తీసుకొని 6 మంత్స్లోనే దాని లేఅవుట్ కూడా కంప్లీట్ చేసి మొత్తం పార్టీలకు అతీతంగా అన్ని పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఒట్టుగూడ లాంటి స్కూళ్ళు ఇంకో 3-4 స్కూళ్ళు అడాప్ట్ చేయాలని ఆలోచిస్తున్నా. దాన్ని ఆ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళని గవర్నమెంట్ కాలేజీని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 26కి వెళ్ళి ఎల్ఎల్బి ఫార్మసీ మీరు ఎవరైనా అడిగినా ఎవరు అడగలే. ఫార్మసీ ఎల్ఎల్బి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్. దానికి గవర్నమెంట్తో పని లేదు. ఫార్మసీ చదివిందంటే ఖచ్చితంగా 50,000 రూపాయలు జాబ్ దొరుకుతుంది. కంప్యూటరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అమెరికాలోనే ఉద్యోగాలు దొరుకుతలేవు. అందుకనే ఎల్ఎల్బి కాలేజ్ క్యాబినెట్లో పెట్టినా. కానీ చివరిగా మళ్ళీ మీ ద్వారా మా కౌన్సిలర్స్కు పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నా, మీరు పార్టీ చూడ ఏది చూడ నేను కార్పొరేటర్ దగ్గరికి పోండి. కార్పొరేటర్ దగ్గర మీ సమస్య చెప్పండి, వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జెన్యున్గా నిజంగా మీరు బాధ నన్ను పక్క తీసుకుపోయి చెప్పింది. ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాం 1 మంత్లో. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే 4 రోడ్లు వేసి డ్రైనేజ్ చేసి నేను కార్పొరేటర్ మళ్ళీ గెలుస్తా అనుకుంటే పొరపాటు. ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాయని కూడా ఓడిపోయాడు. కానీ పేదవాడు ఎక్కడైనా బాధపడుతుందంటే మీరు చేతులతో సాయం చేయండి, లేకపోతే నాకు ఒక ఫోన్ వాట్సాప్ కొట్టండి, లేకపోతే మా మేయర్ గారికి పెట్టండి, మేయర్ గారు నాకు పెడతారు. తప్పకుండా నల్గొండని సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా, మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సిన